ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసు క్రీస్తునాములు అందరికీ వందనాలు. మరి ఈ దినము మన యొక్క వాక్య ధ్యానం కొరకై లూకా సువార్త 15వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. లూకా సువార్త 15వ అధ్యాయము మరి 7వ వచనం చదువుతానండి. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఎవరి విషయమై? మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై. కాబట్టి మారు మనసు పొందుట అనేటువంటి దాని గురించి ఇక్కడ ఉదాహరణ చెప్తూ ఉపమానం ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒక మనుషునికి 100 గొర్రెలు ఉన్నాయి. అన్ని మేపుకుంటూ పొలంలో ఉండేటప్పుడు ఒక గొర్రె తప్పిపోయింది. అప్పుడు అతడు ఏం చేశాడు? గొర్రెల కాపరి ఆ తప్పిపోయిన గొర్రె కొరకై మరి వీటన్నిటిని వదిలి వెళ్ళి వెతికినాడు. అది దొరికినప్పుడు తన భుజం మీద వేసుకొని వచ్చి తన స్నేహితులతో, మీరు సంతోషించుడి, ఎందుకంటే నేను పోగొట్టుకున్నటువంటి గొర్రె దొరికిందని. అదే విధంగా అదే పోలికతో ఇక్కడ చెప్తున్నాడు. తప్పిపోయినటువంటి ఒక్క మనుషుడు లేక మారు మనసు పొందేటువంటి ఒక్క మనుషుని కొరకై సంతోషం ఇక్కడ కాదు, పరలోకంలో సంతోషం ఉంటుందంటాడు. కాబట్టి మారు మనసు పొందుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన కార్యం అనేటువంటి కార్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సి అనుకుంటున్నాం. మారు మనసు పొందుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయింటున్నారు అంటున్నది దేవుని వాక్యం. కాబట్టి పాపములు మనం అట్లాగే మృతి చెందితే మనం ఏమవుతుంది? మరి అట్లాగే మనం ఎక్కడ పోతామంటే నరకానికి పోయేటట్టుకుంటున్నాం. కాబట్టే మరి దేవుడు ఆయన ఉద్దేశం మనం నశించిపోవాలని కాదు. అందుకొరకే మత్తయి సువార్తలో కూడా ఏమంటాడంటే, అరే రైట్, ఇక్కడ కూడా అదే మాట. ఒక రైట్ 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయినట్లా 99 కొండ మీదనే విడిచి వెళ్ళి తప్పిపోయినది వెదకడా అంటూ వాటి కనుగొని 99 గొర్రెల గురించి సంతోషించుట కంటే దాని గురించి ఎక్కువగా సంతోషించును అని నిశ్చయంగా చెప్తున్నాను. ఈ ఉదాహరణ గురించి ఏమంటాడంటే, అలాగుననే ఈ ఉదాహరణ యొక్క భావం ఏంటి? అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకముందున్న నా తండ్రి చిత్తం కాదు. కాబట్టి ఎవ్వరే గాని నశించుట అనేటువంటిది పరలోకపు తండ్రి చిత్తం కాదు. మరి పాపంలో నశించి వారు మరి నరకానికి పోయి దేవుని ఉద్దేశం చిత్తం కాదు. అందుకొరకు ఏమంటున్నాడంటే, ఒక్కడైనా నశించుట పరలోకము తండ్రి చిత్తము కాదు. కాబట్టి మారు మనసు పొందటకు ఆస్కారం కలిగిన వారు ఉంటున్నాము. మారు మనసు కొరకై మరి పాత నిబంధన గ్రంథంలో కూడా మనం యెహెజ్కేలు గ్రంథంలో చూస్తాం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయం 23వ వచనం చదువుతానండి. 23వ వచనంలో రైట్ ఏమంటున్నాడు ఇక్కడ? దుష్టుడు మరణము నొందుట చేత నాకు ఎంత మాత్రము సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే కదా నాకు సంతోషం. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు అంటే, దుష్టుడు మరణం ఉంది, వాడు మరి నశించుట నాకు ఇష్టం లేదు. అయితే ఏమన్నా ప్రవర్తన మార్చుకొని మరి తన బ్రతుకును మార్చుకుని, అంటే అదే మారు మనసు పొంది దేవునిపై తిరిగి తన పాపములు ఒప్పుకొని మరి పశ్చాత్తపనట్లయితే అప్పుడు సంతోషం కలుగుతుంది అంటాడు. కాబట్టి అదే 32వ వచనంలో మరణమునందు వాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. కాబట్టి మనసు త్రిప్పుకొనుడి, మీరు బ్రతుకుదురు. రిపెంటెన్స్. కాబట్టి ప్రియమైన సోదరి, పరలోకములో సంతోషము కలగాల దేవుని సన్నిధిలో అంటే ఈ లోకములో పాపిన మనుషుని యొక్క మారు మనసు అవసరము. ఒక్కరైనా కూడా మరి ఆ యొక్క ఒక్క ఆత్మ కూడా దేవుని ఎదుట ఎంతో ప్రశస్తమైందిగా ఉంటున్నది అనే కార్యాన్ని ఇక్కడ చెప్తున్నాడు. అదే యెషయా గ్రంథంలో రాసేటప్పుడు, యెషయా గ్రంథము మరి 55వ అధ్యాయంలో మనం చూస్తుంటున్నాము. యెషయా ప్రవక్త కూడా ఇదే మాట రాస్తాడు. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనం చదువుతాను. భక్తిహీనులు తమ మార్గమును విడుదలను, దుష్టులు తమ తలంపులను మనవలను. వారు యెహోవా వైపు తిరిగినడలా ఆయన వారి యందు జాలిపడును. వారు ఆయన దేవుని వైపు తిరిగినడలా ఆయన బహుగా క్షమించును. కాబట్టి ఇక్కడ కూడా ఇశ్రాయేలు అయిన వారికి మరి యెషయా ద్వారా చెప్పబడే వర్తమానం ఏంటంటే, భక్తిహీనులు తమ మార్గమును విడవలను, దుర్మార్గులు తమ దుర్మార్గతను విడవాల. ఏం చేయాలా?
యెహోవా వైపు తిరగను, దేవుని వైపు తిరుగుట. కాబట్టి ఆయన వైపు తిరిగినట్లయితే అప్పుడు ఏం దొరుకుతుందంట? మరి అప్పుడు బహుగా క్షమించేవాడు ఉంటున్నాడు దేవుడు. కాబట్టి ఆయన క్షమాపణ ద్వారా ఏం జరుగుతుందంటే గొప్ప సంతోషము. ఆ? క్షమింపబడిన వారి యొక్క హృదయంలో సంతోషము, జీవితంలో సంతోషం, అదేవిధంగా పరలోకములు కూడా సంతోషము అనేటువంటి కార్యాన్ని చెప్తున్నాడు. మరి ఇదే మనం నూతన నిబంధనలో మరి అపొస్తలుల కార్యాల్లో మనం చూసినట్లయితే శిష్యులైన వారు పలు సందర్భాల్లో కూడా మరి దేవుని వాక్యం బోధిస్తూ వెళ్ళినప్పుడు చూడండి, మరి 8వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాము. అపోస్తల కార్యము 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 4వ వచనంలో ఇక్కడ ఫిలిప్ గురించి చెప్తున్నాడు. ఫిలిప్ సమరయ పట్టణం నుండి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచూ ఉండెను. జనసమూహం విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూసినందున అతని చెప్పిన మాటలను ఏక మనసుతో లక్ష్యమంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని ఎదిరిపోయిను. పక్షవాయువు గల వారును కుంటివారును అనేకులు స్వస్థ పొందిరి. ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగను. బోధిస్తుంటున్నాడు ఒక పక్క, స్వస్థత అనేటువంటి వరాన్ని కూడా దేవుడు ఇచ్చినాడు. కాబట్టి వాక్యమైనటువంటి వారు అనేకులు మరి ఆయన నమ్మినారు. యేసు ప్రభు నమ్మి మరి ఏం చేసినట్టు ఇక్కడ గొప్ప సంతోషం, పట్టణంలోనే గొప్ప సంతోషం కలిగిందంట. అంత మునుపు సంతోషం లేదు. ఆ, మరి వారికి దారి చూపించే, మార్గం చూపించేవారు లేరు. అయితే దేవుడు ఏం చేశాడు? ఫిలిప్పును నడిపించాడు. అదేవిధంగా మనం 11వ అధ్యాయంలో కూడా మనం చూస్తాము. అపోస్తల కార్యములు మరి 11వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే 24వ వచనం, 11వ అధ్యాయం 24వ వచనములో అతడు, అంటే ఇక్కడ బర్నబా యొక్క పరిచర్యను గురించి చెప్తుంటున్నాడు. ఆ? బర్నబా యొక్క పరిచర్యలో అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. అంతటా అతడు సౌలును వెదుకుటకు తార్సుకు వెళ్ళి అతన్ని కనుగొని అంత్యోకయ వరకు తోడుకుని వచ్చాను. ఇప్పుడు బర్నబాకు సౌలు తోడుగా ఉంటున్నారు. ఇద్దరు కూడా దేవుని యొక్క పిలుపు పొందినవారే. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. అది ప్రాముఖ్యమైన కార్యం. ఒక సంవత్సర కాలము వారిద్దరు కలిసి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఏమైంది? జనుల్లో అనేకులు విశ్వసించిన వారు ఉంటున్నారు, అనేకులు రక్షించబడినారు, అనేకులు మరి మారు మనసు పొందినారు, అనేకులు దేవుని రాజ్యంలో చేరిట్టున్నారు మారు మనసు పొంది. కాబట్టి మరి ఆ పట్టణంలో కూడా సంతోషం కలిగినది అని చూస్తున్నాం. అట్లాగే అదే 12వ అధ్యాయము మరి 24వ వచనంలో దేవుని వాక్యం ప్రబలముగా వ్యాపించుచుండెను, అనేకులు మారు మనసు పొంది దేవుని రాజ్యంలో చేర్చబడుచుండరు అనే కార్యాన్ని కూడా మనం చూస్తున్నాం. అటువంటి సందర్భంలో ఎంత సంతోషము కలిగేదిగా ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని చూస్తున్నాం. అట్లాగే మరి మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మనం మన పాపమును ఒప్పుకునేలా మనకు ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపమును క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయును అనేటువంటి కార్యాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే మరి ఆయన పాపమును క్షమించి నీతిమంతులుగా చేయటం ద్వారా మరి సంతోషము ఈ లోకంలో మనుషుడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసించినట్లయితే ఆయన మనకి జీవితంలో సంతోషము, సమాధానం ఇస్తాడు. అంత మాత్రం కాకుండా నీవు పొందిన మారు మనసు విషయమై పరలోకములో గొప్ప సంతోషము కలుగుతుంది అంటాడు. పరలోకములో గొప్ప సంతోషము, మరి దేవదూతల మధ్యలో గొప్ప సంతోషం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తుంటున్నాడు అన్నమాట. కాబట్టి మనం గమనిస్తుంటున్నాం ఇక్కడ చూసినట్లయితే మరి 100 గొర్రెలు ఉంటున్నవి. మరి ఒక్కటి తప్పినా కూడా ఆ కాపరి వెతుక్కుంటూ ఎట్లా పోయినాడు, అదే విధంగా మరి మనిషి కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? నశించిందని వెదకి రక్షించట కొరకే ఈ లోకానికి వచ్చిన వాడుకుంటున్నాడు. కాబట్టి నిన్ను నన్ను వెదకిన వాడుకుంటున్నాడు ఆయన. మనం కోరుకోలే, ఆయనే కోరుకొని ఆయనే మనల్ని ప్రేమించి మరి మనల్ని క్షమించి తన బిడ్డలుగా చేసుకుంటున్నాడు. కాబట్టి తన యొక్క మందలోని గొర్రెలుగా తన యొక్క సముఖములో లేక తనతో కూడా మరి ఐక్యపరుచుకుని వాడుకుంటున్నాడు. కాబట్టి గొప్ప శ్లాఘ్యతను బట్టి ఎంతో గొప్ప సంతోషము కలిగేది ఉంటుంది. కాబట్టి ప్రేమైన సోదరి, ఇంకా నీవు ఆయన యొక్క మందలో చేరిన వారిగా లేకపోతే, లేక ఆయన అంగీకరించిన వారు లేకపోతే, లేక రక్షణ పొందిన వారిగా లేకపోతే, మరి ఈ దినమే యేసు ప్రభువును అంగీకరించినట్లయితే ఆయన హృదయంలోకి వచ్చాడు. నీకు గొప్ప సంతోషం, చెప్పనసఖ్యమును మహిమాయుక్తమైన సంతోషం ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు.